నాకు అనుమానంగానే ఉంది. ఇక మినిస్టర్ గారి వలన ఎప్పుడు శైలుకి కుమార్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అంటే మినిస్టర్ గారు ఇక మీడియా వాళ్ళకి నమస్కారం పెట్టి, మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నా కూతురికి నా అల్లుడికి ఎలాంటి ప్రమాదం ఉండదు. నేను వాళ్ళకి కాపలాగా అండగా ఉంటాను. ఇక దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పడంతో మీడియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సిద్ధు అయితే, సరే మినిస్టర్ గారు, ఇక మేము బయలుదేరుతాం, వచ్చిన పని అయిపోయింది అని అంటాడు. మినిస్టర్ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు. కుమార్ అయితే, మినిస్టర్ మామ, నాకు ఎలాంటి భయమూ లేదు. ఇప్పుడు నువ్వే మీడియా వాళ్ళ ముందు మాట ఇచ్చావు కదా, నేను ఇక ధైర్యంగా ఉంటాను. బాయ్ మామ అని చెప్తాడు. ఇక ఆ మాటతో మరింత రగిలిపోతూ ఉంటాడు మినిస్టర్. ఇక కుమార్ అయితే సిద్ధు, చాలా థ్యాంక్స్ సిద్ధు, ఈరోజు నా ప్రాణాలు కాపాడావు అని చాలా ఎమోషనల్ అవుతాడు. సిద్ధుని హగ్ చేసుకుంటాడు. ఇక శైలజ కూడా, అవునన్నయ్య, నువ్వే లేకపోతే ఈరోజు కుమార్ ఏమైపోయేవాడో నాకు చాలా భయం వేసింది. నువ్వు మా పెళ్ళి జరిపించడమే కాకుండా కుమార్కి మా నాన్న నుంచి ఎలాంటి భయం లేకుండా చేశావు. థ్యాంక్స్ అన్నయ్య, నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము అని శైలు అంటుంది. ఇక సిద్ధు అయితే, అవును ప్రేరణ, నువ్వు కరెక్ట్గా టైంకి ఎలా మీడియా వాళ్ళని తీసుకొచ్చావు, అసలు నీకు నేను అక్కడికి వెళ్ళానన్న విషయం ఎలా తెలిసింది అని అంటే శైలజ, నేనే చెప్పానన్నయ్య, నువ్వు డేంజర్లో ఉన్నావని నాకు చాలా భయం వేసింది. అందుకనే నేను వెంటనే ప్రేరణకు ఫోన్ చేశాను. ఇక ప్రేరణ మీడియా వాళ్ళను నన్ను కుమార్ని తీసుకుని వచ్చింది అని శైలు చెప్తుంది. అవును ప్రేరణ, శైలు ఫోన్ చేస్తే నీకు మీడియా వాళ్ళని తీసుకురావాలన్న ఐడియా ఎందుకు వచ్చింది అని సిద్ధు అడుగుతాడు. సిద్ధు, మనం శైలజ కుమారులు పెళ్లి జరిపించినందుకు మినిస్టర్ గారికి చాలా కోపం వచ్చింది. కానీ ఆయన కోపం అంతా మీడియా ముందు బయట పెట్టకుండా కవర్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా మీడియా హెల్ప్ తీసుకుంటే ఇక శైలు కుమార్కి ఏమీ కాదు, అలాగే నీ ప్రాణానికి కూడా ఏమీ కాదు కదా, అందుకనే ఇలా చేశాను అంటే ఇక కుమారు, నువ్వు కూడా మాకు చాలా సహాయం చేసావు ప్రేరణ, చాలా రిస్క్ చేశావు, మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాము అని కుమార్ కూడా ప్రేరణతో చెప్తాడు. శైలు కూడా ప్రేరణతో, అవును ప్రేరణ, నువ్వు మాకు చాలా సహాయం చేశావు అని అంటే, నేను మీ పెళ్ళి జరిపించడమే కాదు, మీ ప్రాణాలను కూడా కాపాడాలి కదా, ఇందులో ఏముంది అని అంటే కుమార్ సిద్ధుతో, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా, చిన్నప్పటి నుంచి మనం కలిసే పెరిగాం, నువ్వు నాకు ఎప్పుడు సహాయంగానే ఉన్నావు, ఇక నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అంటే, ఏంట్రా కుమార్ అలా మాట్లాడుతున్నావు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నీ కోసం నేను ఆ మాత్రం చేయలేనా, ఇక ఈ సంగతి వదిలే, ఇక్కడి నుంచి బయలుదేరదాం అని సిద్ధు చెప్తే ఇక కుమార్ అయితే, శైలు ప్రేరణ మీరు నడవండి అని అంటాడు. ఇక వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగానే కుమార్ అయితే, ఏంటి సిద్ధు, ఏంటి విషయం అంటే, ఏంట్రా దేని గురించి అంటే, నేను నీ ఫ్రెండ్ అని కనుక నువ్వు నా కోసం రిస్క్ చేశావు, కానీ ప్రేరణ నీ కోసం రిస్క్ చేసింది అంటే తను నీకు ఈ మధ్య కదా పరిచయం, అంటే నీ మీద ప్రేమ ఉందేమో అని అంటే, ఒరే ఏం మాట్లాడుతున్నావురా, మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్పాం కదా అని అంటే, లేదురా నాకెందుకో ప్రేరణ నిన్ను ఇష్టపడుతుందేమో అనిపిస్తుంది అని కుమార్ సిద్ధుతో అంటాడు. ఇంతలో ప్రేరణ, ఏంటి అక్కడ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, టైం అవుతుంది, మీరు వస్తే బయలుదేరచ్చు అని అంటుంది. ఇక సిద్ధు, అదేమీ లేదురా అని ఇక బయలుదేరదాం అని చెప్తాడు. కుమార్ అయితే, శైలుని తీసుకుని నేను ఆటోలో వెళ్ళిపోతాను, మీరు బైక్లో వెళ్ళండి అని సిద్ధుతో చెప్తాడు. ఇక కుమార్ శైలజ వెళ్ళగానే సిద్ధు ప్రేరణని బైక్ మీద ఎక్కించుకుని తీసుకువెళ్తాడు. మరోవైపు సుధా అయితే చాలా కంగారుగా అక్క అక్క అంటూ వస్తాడు. ఇక అప్పుడే ఐశ్వర్య బట్టలు ఆరేస్తుంది. ఐశ్వర్యని చూసి ఇందిర అనుకొని, అక్క నీతో ఒక విషయం చెప్పాలి అని అంటే ఇక ఐశ్వర్య ఆ చీర పక్క నుంచి ఇటుపక్కకు వస్తుంది. ఏంటి ఇలా దాగుడు మూతలు ఆడుతున్నావు అని ఇక
సుధా కూడా ఐసు వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అక్క నేను చెప్పేది వినవే అంటూ మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఇందిర ఏంట్రా తమ్ముడు అంటే ఏంటి నువ్వు లోపల నుంచి వస్తున్నావు ఇక్కడున్నది ఎవరు అని అంటే అది నేనే అంటూ ఐశ్వర్య వస్తుంది. ఏంటి నీకు ఆటలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అక్క ప్రేరణ ఇంట్లో ఉందా అంటే అది ఇంకా రాలేదురా అంటే ఎలా వస్తుంది ఒకసారి ఇది చూడు అని ఇక మినిస్టర్ని మీడియా ముందు పెట్టిన విషయం ఆ వీడియో అంతా ఇక ఇందిరాకి చూపిస్తాడు. అది చూసి ఐశ్వర్య చాలా ఆనందపడిపోతుంది. ఇందిర చాలా టెన్షన్ పడిపోతుంది. ఆ ప్రేరణ పిలువక్క, ఆ ప్రేరణతో గట్టిగా చెప్పాలి. ఆ మినిస్టర్ విషయంలో ప్రతిసారి జోక్యం చేసుకుంటే అతను చూస్తూ ఉండడు కదా అని సుధా అంటుంటే అవునవును నేను 2 ఆడపిల్లల్ని కన్నాను. కానీ వీళ్ళేమో మాట వినకుండా ఉన్నారు. ఆయనేమో అలా ఉన్నారు. ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఈ ప్రేరణకు ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. ఎదుటి వాళ్ళకి మంచి చేయడంలో తనకు సమస్యలు తెచ్చుకుంటుంది. ఇక నాకు చాలా కంగారుగా ఉంది అని అంటుంటే ఇంతలో ఇక రంజిత్ అక్కడికి వచ్చి మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. అలాగే వీడియో కూడా నేను చూశాను. ప్రేరణ కరెక్ట్గానే చేసింది. అయినా ప్రేరణ చేసిన పనికి మీరు ధైర్యంగా ఉండాలి. తనకు ధైర్యం చెప్పాలి తప్పితే ఇలాగ పిరికివారిలా మాట్లాడకూడదు. ప్రేరణ వరకు తను చేసింది కరెక్టే. కానీ తల్లిగా మీకు ఆ భయం ఉంటుంది. ఇక మీరు మీ అమ్మాయికి జాగ్రత్తలు చెప్పండి, భయపడకండి అని రంజిత్ అంటే ఇక ఐశ్వర్య అయితే ఓనర్ గారు చెప్పారు కదమ్మా ఇంకెందుకు కంగారు అని అంటుంది. మరోవైపు రోడ్డు మీద కాఫీ తాగుతూ సిద్ధు ప్రేరణ మాట్లాడుకుంటూ ఉంటారు. సిద్ధు అయితే ప్రేరణతో ఏంటి ప్రేరణ నువ్వు అంత రిస్క్ చేశావు అని అంటే ఏ సిద్ధు నువ్వు మాత్రం చేసింది తక్కువ. ఒకవేళ నేను మీడియాని తీసుకురాకపోయి ఉంటే నీకు ఏమైందో అంటే నా కోసం ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని సిద్ధు అడుగుతాడు. నువ్వు కుమార్ కోసం ఎందుకు అలా చేశావు తన ఫ్రెండ్ అనే కదా. నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి, నీకు ఏం కాకూడదు కదా, అందుకనే నేను ఇలా చేశాను అని ప్రేరణ అంటుంది. ఇక ప్రేరణ సిద్ధు అలా మాట్లాడుకోవడం దూరం నుంచి విజయానంద్ గమనిస్తాడు. ఇక విజయానంద్ అయితే ఈ ప్రేరణ సిద్ధుకి దగ్గర అవుతుంది. సిద్ధుని నేను ఎంతో రెచ్చగొట్టేవాడిని, ఆవేశంతో ఊగిపోయేవాడు, ఇక వాళ్ళ అమ్మకు దూరంగా ఉండేవాడు. ఇప్పుడు ఈ ప్రేరణ ఎప్పుడైతే వీడి జీవితంలోకి వచ్చిందో వాడు తిరిగి ఇంటికి వచ్చాడు. ఇక సాహితిని కాపాడాడు, అది మంచి విషయమే. కానీ ప్రతి పనిలోని నాకు అడ్డు తగులుతున్నాడు. వీడు ఇంతకు ముందులాగా ఆవేశంగా మూర్ఖుడిలా ఉంటేనే బాగుండేది. నేను ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. కానీ ఈ ప్రేరణ వలన ఈ సిద్ధులో చాలా మార్పు వచ్చింది. అంటే సిద్ధు ఇలా మారడానికి కారణం ఈ ప్రేరణ. ఎలాగైనా ఈ ప్రేరణని అడ్డు తొలగించుకోవాలి, లేకపోతే డేంజర్. ఇద్దరిని కలిపి ఒక్కసారి అడ్డు తొలగించిన అందరికీ అనుమానం వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ముందు మినిస్టర్తో మాట్లాడి ఆ మినిస్టర్కి ఎక్కించి ఈ విషయంలో ఘన సహాయం కూడా తీసుకోవాలి. ఆ ఘనాకి సిద్ధు ప్రేరణ మీద చాలా కోపం ఉంది. ఇప్పుడు మినిస్టర్కి కూడా సిద్ధు ప్రేరణ మీద కోపం ఉంది. ఈ విషయంలో నా జోక్యం ఉందనుకుని మినిస్టర్ నా మీద కోపడుతున్నాడు. నాకు ఎలాంటి సంబంధం లేదని మినిస్టర్ని ఒప్పించి ఇక ఆ ఘనాతో చేతులు కలపమని ఎలాగైనా ఈ సిద్ధు ప్రేరణల సంగతి చూడాలి. ముందు ప్రేరణ అంతు చూసిన తర్వాత సిద్ధుగాడి ఆవేశం తెలిసిందే కదా, వాడి ఆవేశంతో వాడే నాశనమైపోతాడు. ఇక లేట్ చేయకుండా మినిస్టర్ గారిని కలవాలని ఇక విజయానంద్ అక్కడి నుంచి మినిస్టర్ దగ్గరకు వెళ్తాడు. మినిస్టర్ అయితే విజయానంద్ మొహం చూడడానికి కూడా ఇష్టపడాడు. ఇక మినిస్టర్కి ఏదోలా నచ్చజెప్పి విజయానందన్ మినిస్టర్ గారు అసలు అక్కడ ఆ రోజు అలా జరుగుతుందని నేను అనుకోలేదు. కుమార్ పెళ్ళి అని చెప్పాడు తప్ప మీ అమ్మాయినే కుమార్ పెళ్లి చేసుకుంటున్నట్టు ఆ సిద్ధు నాకు చెప్పలేదు. ఆ సిద్ధుకి నేనంటే ఇష్టం ఉండదు. ఆ సంగతి మీకు తెలిసిందే కదా. కావాలని నన్ను ఇరికించాడు. ఇందులో నా తప్పు లేదు. నేను ఎలా మీకు ఎదురు తిరుగుతాను? మీ సంగతి నాకు తెలుసు కదా. ఇదంతా కావాలని సిద్ధు చేశాడు. మీరు నన్ను అర్థం చేసుకుంటే చాలు అని ఇక విజయానంద్ అయితే మినిస్టర్ చెప్తే మినిస్టర్ అవును నేను
నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వు చెప్పేది కరెక్టే. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇందులో నీ జోక్యం లేదని తెలుస్తుంది. నువ్వు ఎలాంటి వాడివో తెలుసు కూడా. నేను నువ్వు ఆ సిద్ధుకు సపోర్ట్ చేశావని మాట్లాడాను. కానీ నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నీకు ఆ సిద్ధు అంటే అసలు నచ్చడు. అవును సార్, ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆ సిద్ధు ప్రేరణ కలిసి మాట్లాడుకుంటున్నారు. నేను మీకు ఒక సలహా ఇస్తాను అని అంటే, ఏంటి చెప్పు. ఇప్పటికే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఆ ప్రేరణ మీడియా వాళ్ళని తీసుకొచ్చి ఇక రాజ్యాంతం చేసింది అని చెప్పడంతో, అవును నేను ఆ వీడియో చూశాను మినిస్టర్ గారు. ఇప్పుడు మనకు ఆ ఘన సహాయం చాలా అవసరం. ఆ ఘనాతోనే మన మీదకి ఎలాంటి నిందలు రాకుండా ఆ సిద్ధు ప్రేరణ అడ్డు తొలగించుకోవచ్చు అని చెప్తాడు. ఏంటి ఆ ఘనాగాడితోనా? వాడిని సహాయం అడిగితే వాడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా. వాడు బాగా రెచ్చిపోతాడు. ఇప్పుడు వాడి సహాయం మనకు అవసరమా అంటే, ఇక విజయానంద్, అవును మినిస్టర్ గారు, ఇప్పుడు ఘన సహాయం తీసుకోవడం మనకు చాలా అవసరం. మనం కొంచెం తగ్గి ఘనాన్ని ఇప్పుడు ఇందులో పాములా వాడుకోవాలి. వాడితోనే ఆ ప్రేరణ సిద్ధు అంతు చూడాలి అని చెప్పి ఇక ఘనాకి ఫోన్ చేయిస్తాడు మినిస్టర్తో విజయానందన్. ఇక మినిస్టర్ నుంచి ఫోన్ రాగానే ఘన అయితే, వీరికి ఇప్పుడు నా అవసరం వచ్చినట్లు ఉంది. సరే, నాకు వాడితో పని ఉంది కదా. నా ఉద్యోగం నాకు రావాలంటే నా కోపం పక్కన పెట్టి వీడి మాట వినాలి అని ఇక ఘన మినిస్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అంటే, ఘన నిన్ను అర్జెంటుగా కలవాలి రా అని మినిస్టర్ చెప్పడంతో ఘన అయితే బయలుదేరతాడు. ఇక విజయానంద్ మినిస్టర్ని చూసి, ఏంటి మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అయినా మీ కొడుకు సిద్ధు అలా చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా అని అంటే, ఇక మినిస్టర్, అదంతా వదిలే, జరిగిపోయింది జరిగిపోయింది కదా. ఇప్పుడు దాన్ని ఎవరూ మార్చలేరు కదా. నువ్వు నాకు సహాయం చేస్తా అన్నావు కదా. నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తాను. ముందు ఆ సిద్ధు ప్రేరణలు అంతు చూడాలి అని అంటే, ఇక విజయానందన్, మినిస్టర్ గారు, ఇద్దరిని ఒకసారి మనం అటాక్ చేస్తే అనుమానం వస్తుంది. సిద్ధు ఆవేశం గురించి నాకు తెలుసు. ముందు ప్రేరణని ఏదైనా చెయ్యాలి. ప్రేరణే వాడికి ఇప్పుడు బలం అయిపోయింది. ఇక ప్రేరణను అడ్డు తప్పిస్తే ఇక సిద్ధు ఆవేశంతో వాడి పతనం వాడే కొని తెచ్చుకుంటాడు. ఇక ఘన కూడా, అవును విజయానంద్ గారు చెప్పింది మంచి మాటే. ఈ ప్రేరణను చూసుకునే ఆ సిద్ధు అలా తయారవ్వాడు. ప్రేరణకు చాలా పొగరు. ముందు ప్రేరణ అంతు చూద్దాం అని మినిస్టర్తో చెప్తాడు. సరేనయ్యా ఘన, ఏం చేస్తావో నాకు తెలియదు. ప్రేరణ మాత్రం బతకూడదు. నన్ను ఎంత అవమానించింది. అసలు దాన్ని వదిలిపెట్టకూడదు. మీరన్నట్లుగానే ముందు ప్రేరణ సంగతి చూద్దాం. తర్వాత సిద్ధు గురించి ఆలోచిద్దాం. తర్వాత వీళ్ళిద్దరూ అడ్డు తొలగిన తర్వాత ఆ కుమార్ గారి గురించి ఆలోచిద్దాం అని చెప్పడంతో ఘన, సార్ ఇన్నాళ్లకు మీరు కరెక్ట్గా మాట్లాడారు. కుమార్ చాలా పిరికివాడు. ఆ సిద్ధు ప్రేరణ చూసుకుని తను ఇదంతా చేశాడు. ముందు ఇక ఆ ప్రేరణని ఎలా అడ్డు తొలగించుకోవాలో దాని గురించే మాట్లాడుకుందాం. మీరు మాత్రం నా ఉద్యోగం నాకు ఇప్పించాలి అని అంటే, నేను నీ ఉద్యోగం ఇప్పిస్తాను, మాట తప్పను. ముందు ఆ ప్రేరణ సంగతి చూడు అని ఘనాతో మినిస్టర్ చెప్తాడు. ఇక మన ముగ్గురం ఏం చేసినా ఎవరికీ తెలియకూడదు. ఈసారి ముగ్గురం కలిసే ఏదైనా ప్లాన్ చేద్దామని ఇక విజయానంద్, మినిస్టర్, ఘన అని అనుకొని ముగ్గురు చేతులు కలుపుతారు. ఘన అయితే, ప్రేరణ ఒంటరిగా దొరికినప్పుడు మాత్రం అసలు వదిలిపెట్టను. ఇప్పుడైతే కేఫ్కి వెళ్ళినా ప్రేరణ ఎక్కడికి వెళ్ళినా సిద్ధు తోడుగా ఉండి తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు ఆ సిద్ధు ఉండగా ప్రేరణ ఏమీ చేయకూడదు. ఎలాగైనా తను బయటపడిపోతుంది. సిద్ధు ప్రేరణని కాపాడుతాడు. అలా కాకుండా ఉండాలంటే ప్రేరణను ఏదో ఒకటి చెప్పి బయటికి ఒంటరిగా రప్పించాలి అని ఘన ప్లాన్ చేస్తాడు. ఇక ఘన అనుకున్నట్లుగానే సిద్ధుకు యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇక ప్రేరణకైతే తన మనిషితో ఫోన్ చేయిస్తాడు. ప్రేరణ అయితే ఇక అది నిజమో కాదో తెలుసుకోకుండానే సిద్ధుకి ఏమైందన్న టెన్షన్లో బయలుదేరుతుంటే రంజిత్ ప్రేరణని ఏమైంది అని అడిగితే
సిద్ధుకి యాక్సిడెంట్ అయిందంటే ఎవరో ఫోన్ చేశారు అని అంటే, ఆగు, అసలు సిద్ధుకి యాక్సిడెంట్ అయిందని నీకు ఎవరు ఫోన్ చేశారు? అది నిజమేనా? నువ్వు ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఒకసారి సిద్ధుతో ఫోన్ చేసి మాట్లాడు అని అంటే, ప్రేరణ అయితే రంజిత్ మాట విని సిద్ధుకైతే ఫోన్ చేస్తుంది. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.